మీకు తెలుసా, స్త్రీలు పరాయి పురుషులను ఎందుకు కోరుకుంటారో స్వయంగా ఒక కుక్కే చెప్పింది. జాగ్రత్తగా ఇది వింటే మీకే అర్థమవుతుంది. పూర్వం ఒక అడవిలో ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. ఇక ఆ చెట్టు కింద ఒక కుక్క నివసించేది. ఒకరోజు ఓ మహర్షి అలసిపోయి ఆ చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ కూర్చున్నారు. ఇక అప్పుడు ఆ కుక్క ఆ మహర్షిని చూసి ఇలా అంది: ఓ మహారాజా, మీరు గొప్ప జ్ఞాని కదా, అన్నీ తెలిసినవారు. నాకు ఒక్క మాట చెప్పండి. ఈ జన్మ పూర్తయ్యాక నేను స్వర్గానికి వెళ్ళాలంటే అసలు నేను ఏమి చేయాలి అని అడిగింది. ఇక ఆ మహర్షి ఆ కుక్క మాట విని ఇలా అంటారు: నీవు స్వర్గం పొందాలనుకుంటే 2 ప్రశ్నల జవాబులు తెలుసుకోవాలి. వాటిని తెలుసుకున్నప్పుడు నీ సందేహం తీరుతుంది. అప్పుడు కుక్క ఆ 2 ప్రశ్నలు ఏమిటి మహారాజా అని అడిగింది. ఇక ఆ మహర్షి ఇలా సమాధానమిచ్చారు: భగవంతుడికి ఎలా నైవేద్యం సమర్పించాలి, ఎలా సమర్పిస్తే ఎంతటి పేదవాడైనా దరిద్రుడైనా ధనవంతుడిలా రాజులాగా మారిపోతాడు. ఇక రెండవ ప్రశ్న: ఒక స్త్రీ పరాయి పురుషుడిని ఎందుకు ఇష్టపడుతుంది, తను కావాలని ఎందుకు కోరుకుంటుంది? అలానే ఒక పురుషుడు పరాయి స్త్రీని చూసి ఎందుకు ఆకర్షితుడవుతాడు? ఈ ప్రశ్నలకు ఈ రెండిటికి నువ్వు సమాధానం తెలుసుకోవాలి అని చెప్పి ఆ మహర్షి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఆ 2 ప్రశ్నల జవాబుల కోసం కుక్క తన అన్వేషణ ప్రారంభించింది. కుక్క ఈ 2 ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలని నిర్ణయించుకుంది. అనేక మందిని అడిగినా సరైన సమాధానం దొరకలేదు. చివరికి అది ఒక ముసలి గద్దను కలుసుకుంది. ఇక ఆ గ్రద్ద కుక్కతో ఇలా చెప్పింది: నీవు శివుడి దగ్గరకు వెళ్ళు, భగవంతుడే నీ సమస్యకు పరిష్కారం చెబుతాడు. అప్పటికే శివుడు పార్వతీదేవితో కలిసి అరణ్యంలో విహరిస్తూ ఉండేవారు. ఇక కుక్క వెంటనే శివుడి దగ్గరకు వెళ్ళింది. కుక్క తన సమస్యను శివునికి వివరించింది. శివుడు పార్వతితో కలిసి ఒక రాతిపై కూర్చొని కుక్కని ఉద్దేశించి ఇలా అంటారు: నీకు నేను ఒక చిన్న కథ చెబుతాను, దాన్ని పూర్తిగా విను, అప్పుడు నీ ప్రశ్నలకు పూర్తిగా సమాధానం దొరుకుతుంది అని. ఒక ఊరిలో విష్ణుమూర్తికి ఒక చిన్న ఆలయం ఉండేది. ఆ ఆలయంలో ఓ వృద్ధ పూజారి నివసించేవారు. ఒకరోజు ఒక పేద తల్లి తన చిన్న బిడ్డను ఆలయం ముందు వదిలేసి వెళ్ళిపోయింది. ఇక పూజారి ఆ బిడ్డను చూసి ఇది భగవంతుని సంకల్పమని భావించి ఆ బిడ్డను పెంచాడు. అతడికి చందన్ అనే పేరు కూడా పెట్టాడు. ఇక పూజా విధానాలు అన్నీ నేర్పించాడు. ఎవరైనా నైవేద్యం సమర్పించినప్పుడు మాత్రమే పూజారి మరియు చందన్ అప్పుడు భోజనం తినేవాళ్ళు. ఇక కొన్ని రోజుల తర్వాత భారీ వర్షాలు వచ్చాయి. ఆలయానికి భక్తులెవరూ రాలేదు. నైవేద్యానికి తగినంత ధాన్యం లేకపోయింది. ఇక ధాన్యం లేకపోవడంతో నీళ్లు త్రాగి కడుపు నింపుకునేవాళ్ళు. వీళ్ల పరిస్థితిని చూసి విష్ణుమూర్తి ఒక సాధారణ వ్యక్తి రూపంలో వర్షంలో తడుస్తూ ఆలయం వద్దకు వచ్చాడు. నా యజమాని సేటుగారు ఈ ధాన్యం మీకు పంపారు, దయచేసి నైవేద్యం చేసి భగవంతునికి సమర్పించండి అని చెప్పారు. ఇక పూజారి ఆకలి తట్టుకోలేక త్వరగా నైవేద్యం చేయని చందన్ని తిట్టాడు. ఇక ఆకలి పూజారిలో ఉన్న భక్తిని తగ్గించింది. కానీ చందన్ అలా చేయలేదు. భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని సమర్పించాడు. ఆ తర్వాత విష్ణుమూర్తి నైవేద్యాన్ని తిని ఆనందించారు. ఈ సంఘటన 10 వారాల పాటు కొనసాగింది. చివరికి చందన్, మీ సేట్ ఎవరు, ఆయన ఆలయానికి ఎందుకు రాలేదు అని ప్రశ్నించాడు. అప్పుడు విష్ణుమూర్తి, సేట్ రాలేరు, ఇదే విధంగా సాగనివ్వండి అని సమాధానం చెప్పారు. కానీ చందన్ అభ్యర్థించాడు, మీ యజమానిని చూడగలిగితే మా ఆకలి తీర్చినందుకు నేను సంతృప్తి చెందుతాను అని అంటాడు. ఇక విష్ణుమూర్తి ఇక మోసం చేయలేక, తన నిజస్వరూపాన్ని దాచలేక ఒక రాజుగా లక్ష్మీదేవిని రాణిగా మార్చుకొని ఆలయానికి వచ్చారు. వారి అందాన్ని చూసినా వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇక చందన్ అత్యంత భక్తితో ప్రసాదాన్ని తయారు చేసి రాజు అంటే విష్ణుమూర్తి అలానే రాణి లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టారు. ఇక అప్పుడు చందన్ వారి కాళ్లకు దండం పెట్టి ఇలా అంటారు: మీరు ఎవరో నాకు తెలియదు, కానీ మీకు నా కృతజ్ఞతలు, మిమ్మల్ని చూస్తుంటే దేవతల్నే చూస్తున్నట్లు అనిపిస్తుంది అంటాడు. ఇక విష్ణుమూర్తి ఆనందంతో తన నిజస్వరూపాన్ని చూపించి ఇలా అంటాడు: నీ భక్తి మాకెంతో ప్రీతికరంగా ఉంది, మాకు నైవేద్యం సమర్పించకుండా నీవు ఒక్కరోజు కూడా నీ కడుపు నింపుకోలేదు, నీ జీవితం ధన్యమైంది అని అంటారు విష్ణుమూర్తి. ఇక ఆ తర్వాత చందన్ జీవితం మారిపోయింది, చాలా ధనవంతుడయ్యాడు. ఇక అప్పుడు కుక్క శివుడితో, నాకు అర్థమైంది,
మరి రెండో ప్రశ్నకు సమాధానం ఏంటి అని అడిగింది. అప్పుడు శివుడు చిరునవ్వుతో ఇలా అంటాడు. పురాతన కాలంలో ఒక గ్రామంలో కృష్ణయ్య అనే రైతు తన భార్య లక్ష్మితో కలిసి చిన్న గుడిసెలో నివసించేవాడు. ఇక అతను ఎంతో కష్టపడి పొలం పనులు చేసేవాడు. కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉండేది. అతను ఆలయానికి వచ్చే అందమైన మహిళలను చూసి ఆకర్షితుడయ్యాడు. అలానే అతని భార్య లక్ష్మికి కూడా ఆలయానికి వచ్చే ధనిక పురుషులపై మోహం ఉండేది. ఇక ఒకరోజు ఒక దొంగ ఆ గ్రామం గుండా వెళ్తుండగా అతన్ని చూసిన లక్ష్మి ఆకర్షితురాలైంది. అతని ధైర్యం, ఆత్మవిశ్వాసం, అలానే గంభీరమైన రూపం చూసి ఆమె అతనిని మోహించింది. ఆ దొంగ గమ్యం తెలియక గ్రామంలో తిరుగుతున్నప్పటికీ అతనిలో ఒక ఆకర్షణ ఉండేది. రాత్రివేళ లక్ష్మి తన ఇంటి వాకిలి వద్ద నిలబడి ఆ దొంగను గమనిస్తూ ఉండేది. ఇక కొన్నాళ్లకు ఆమె అతనితో మాట్లాడడానికి అవకాశం వచ్చింది. నువ్వు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అని లక్ష్మి అడిగింది. ఇక దొంగ నవ్వుతూ, నేను ధనికుల వద్ద ఉన్న సంపదను దొంగలిస్తాను, నా వద్ద ఇప్పటికే చాలా డబ్బు ఉంది అని ఆ దొంగ చెబుతాడు. ఇక లక్ష్మి మరింత ఆకర్షితురాలై, నాకు ఈ గ్రామంలో ఉండాలని లేదు, నీతో రావాలనుకుంటున్నాను అని చెబుతుంది. ఇక దొంగ ఆమెను చూసి, అలా అయితే నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బును, విలువైన ఆభరణాలను తీసుకురా, మనమిద్దరం కలిసి కొత్త జీవితం మొదలు పెడదామని చెప్పాడు. ఇక లక్ష్మి ఆనందంతో ఇంటిలో ఉన్న ఆభరణాలు, డబ్బు, అలానే విలువైన వస్తువులను తీసుకొని ఆ దొంగతో కలిసి పారిపోతుంది. అదే సమయంలో రైతు గ్రామం పక్కనే ఉన్న ఊరికి వెళ్ళాడు. అక్కడ ఒక అందమైన యువతిని చూసి మోహించాడు. ఆమె రూపం, వేషధారణ, నడవడిక అతన్ని ఆకట్టుకున్నాయి. ఆమెతో మాట్లాడే అవకాశం కోసం కృష్ణయ్య కాస్త సమయం కేటాయించాడు. చివరికి ఆమెకు దగ్గరయ్యి, నేను నీపై మోహించాను, నా జీవితాన్ని నీతో గడపాలనుకుంటున్నాను అని అంటారు. ఆమె కాస్త ఆలోచించి, అలా అయితే నీ దగ్గర ఉన్న విలువైన వస్తువుని తీసుకురా, మనం కలిసి జీవితం ప్రారంభిద్దామని చెబుతుంది. ఇక కృష్ణయ్య ఇంటికి వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు, వస్తువులు తీసుకుని ఆ యువతతో కలిసి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల ప్రయాణం తర్వాత ఆ రెండు జంటలు, రైతు యువతి, అలానే దొంగ రైతు భార్య, ఒక పెద్ద నది వద్ద చేరారు. ఇక అక్కడ దొంగ తన అసలు స్వరూపాన్ని ప్రదర్శించాడు. అతను లక్ష్మిని మోసం చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఇప్పటి నుంచి మన ప్రయాణం విడిపోవాలి అని చెప్పి అకస్మాత్తుగా లక్ష్మిని నదిలో తోసేస్తాడు. ఇదే విధంగా కృష్ణయ్యను కూడా ఆ యువతి మోసం చేసింది. నీతో ప్రయాణం ఇక నాకు అవసరం లేదు అని చెప్పి అతన్ని నదిలో తోసేసింది. ఇద్దరూ మునిగి మరణించగా దీనిపై శివుడు ఇలా అన్నాడు. నైతికత లేని వారికి శాంతి లభించదు. ధర్మాన్ని విస్మరించి కామ క్రోధ లోపాలకు లొంగిన వారు చివరికి నాశనమవుతారు. ఈ కథే మనకు నేర్పిన మాట. ఇక 1, విశ్వాసం మరియు నిజాయితీ. దొంగలతో మరియు మోసగాళ్లతో ప్రయాణం చేస్తే చివరికి మోసపోవడం ఖాయం. ఇక 2, నైతిక విలువలు ముఖ్యమైనవి. లోభం, కామం మరియు అక్రమ కోరికలు మన జీవితాన్ని నాశనం చేస్తాయి. ఇక 3, ధర్మం పాటించాలి. నైతికంగా మరియు నిస్వార్థంగా బ్రతికే వారికి మాత్రమే ఈ లోకంలో శాంతి లభిస్తుంది. సో ఇక మరి విన్నారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.